వారాహి డిక్లరేషన్ అని చెప్పని నేను ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నాను అని చెప్పని దైవ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కొండ కింద అపచారపు మాటలన్నీ కూడా మాట్లాడాడు రాత్రి ఆయన. అసలు ఏం మాట్లాడతారో, ఆయన మాట్లాడినటువంటి ఐడియాలజీ ఏంటో, ఆయన ప్రసంగం ఏంటో, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ మాటలకి. ఈ రకంగా ఆయన అవతారం ఎత్తాడు, ఏ రకంగా కూతురుని తీసుకెళ్లి డిక్లరేషన్ ఇప్పించాడు, ఏ రకంగా గొడ్డు మాంసం తిని అవసరమైతే ముందుకెళ్తానన్నాడు. అసలు ఆయన ఎందుకునో ఈ చంద్రబాబు నాయుడు గారి చేతిలో బాగా అసలు లోకేష్ ను చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకుని సాగు పెట్టాడో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. మొత్తం నిన్నటి సభ ఎంతటి స్థాయికి దిగదార్చిందంటే తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్యాన్ని పైన దర్శనం చేసుకుని వచ్చి కింద మీటింగ్ పెట్టి డైరెక్ట్ గా కల్తీలు కలిపేశారని చెప్పని డెలిబరేట్ గా ఎలా మాట్లాడతారో అసలు అర్థం కాకుండా ఉందండి.